ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గురించి మనతో మాట్లాడడానికి పొంగనూరుకి సంబంధించిన ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకులు అలీభాయ్ గారు మనతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలయిక వస్తున్నారు. ఈ ముగ్గురు కలయిక గురించి ముస్లిం మైనారిటీ నాయకులుగా మీరేం చెప్తారు? వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకా ముగ్గురు నలుగురు కలిసి వచ్చినా కూడా జనసేన, టీడీపీ ఇలాంటివి ఎన్ని పార్టీలు ఒకటైనా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమి కానీ చేయలేవు. కారణం కూడా చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నప్పుడు ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలే. ఇంకో మాట, ఆ రోజు మైనార్టీ డిపార్ట్మెంట్ని, మైనార్టీ వ్యవహారాల శాఖను ఒక రెడ్డి గారికి ఇచ్చారు. అలాగే హజ్ కమిటీ అలాంటివన్నిటివి రెడ్డి గారి చేతుల్లో పెట్టారు, అంటే నాన్ ముస్లిం చేతుల్లో. నేను నాన్ ముస్లిమ్స్ని నేను ఇబ్బంది పెట్టే మాట చెప్పడం లేదు, ఒక అందరూ ఆలోచింపజేసే మాట చెప్తున్నా నేను. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఒక ముస్లింకి ఇస్తారా? మీరు చెప్పండి, ఇవ్వరు కదా. అలాగే ఎందుకు ముస్లిం మైనార్టీ డిపార్ట్మెంట్ని మీరు నాన్ ముస్లింకి ఇచ్చారు ఆ రోజు? అంటే పార్టీలో ముస్లిమ్స్ లేరా? మీ పార్టీకి ముస్లిమ్స్ కష్టపడలేదా? అంటే మీరు ముస్లిం సమాజానికి గుర్తింపు ఇవ్వటం లేదు. ఈరోజు కూడా మీకు ముస్లిం సమాజం గుర్తించదు. ఎందుకంటే మీరు గుర్తించలేదు కాబట్టి వాళ్ళు గుర్తించలేదు. అఖ్లే సలీం, అఖ్లే సలీం అంటే బుద్ధి అనేది భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చారు, ముస్లింలకు కూడా ఇచ్చారు. ఈరోజు నా ముస్లిం సమాజం ఈరోజు రంజాన్ నెల ప్రతి ఒక్కరికి ఆలోచించే శక్తి ఉంది. ప్రతి ఒక్కరికి ఆలోచించమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం, తన లాభం కోసం, తన లబ్ధి కోసం ఎంతకైనా దిగజారిపోతారు. ఇప్పుడు చూడండి, ఆ రోజు మోడీని టెర్రరిస్ట్ నువ్వు అని చెప్పిన వ్యక్తి ఈరోజు మహా గొప్పోడు మోడీ అని చెప్తాడు. అదే నోరు. ఆయన ఊసరి విల్లు కూడా సిగ్గుపడుతుంది ఈయన్ని చూస్తే. అంతటి మహానుభావుడు కాబట్టే చిత్తూరు జిల్లాలో ఆయనకు దండం పెడేశారు. మహానుభావా, నువ్వు మాకు వద్దురా నాయనా, నీతో మేము ఏగలేము అని చెప్పి. ఆ కుప్పం ప్రజలు కొంచెం చూస్తూ ఉన్నారు. ఈసారి వాళ్ళు కూడా దండం పెడేస్తారు. నాయనా, ఈ కుయుక్తులు మా వల్ల కావు, ఈయన్ని మేము ఏగలేము, ఈయన స్వార్థం కోసం మమ్మల్ని వాడేస్తాడని చెప్పి ఇప్పుడు బాగా అర్థమైపోయింది. కాబట్టి ముస్లిం సమాజం కాడ ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించాల. ఆ మనిషి స్వార్థాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రం కనిపిస్తూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అలా అనలేదు. విశాఖపట్నం మీటింగ్లో ఓపెన్గా చెప్పారు, మేము ఎవరితో కానీ, ఏ పార్టీతో కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసమే కలిసి ఉంటాము అని చెప్పి. ఏ రోజు ఆయన మేము సింగిల్గానే పోరాడతాము, మేము మీకు లబ్ధి చేసి ఉంటేనే మా ప్రభుత్వానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్తాను. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేయమంటా ఉన్నారు. పేద, బీద, సాదా ప్రతి ఒక్కరూ హాయిగా నెక్స్ట్ బ్రహ్మాండంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి. చంద్రబాబుకు సంబంధించి కొన్ని ముస్లిం వర్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ముస్లిం వర్గాలు అనుకూలంగా ఉన్నాయంటున్నారు, ఒక 2-3 సంఘాలు కూడా. వారందరికీ మీరు ఏం చెప్తారు? సార్, సంఘాలు కూడా వాళ్ళకి ఏదో పర్సనల్గా ఏదో చిన్న చిత్కా అన్యాయం జరిగింది చెప్పి మనసులో పెట్టుకొని జగన్ని విమర్శించడమే తప్ప వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు జగన్ మంచి చేస్తూ ఉన్నాడని. కానీ వాళ్లకు ఏదో జరిగిన నష్టాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఆ అక్కసుతో జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నారే. కానీ కంపేర్ చేసుకుంటే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప నాయకుడు, ముస్లిం ఫేవర్ నాయకుడు లేడండి. ఇది ఛాలెంజ్. ఎందుకు? వాళ్లకు ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది కదా, చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుంది. కనీసం గౌరవమైన చూపు కూడా చూడరండి చంద్రబాబు ముస్లిమ్స్కి. ఈరోజు ఆయన సొంత అవసరాల కోసం జాకీలు పెట్టి లేపుతా ఉంటే కూడా పార్టీ లేయడం లేదు, బిడ్డను లేపలేకపోతా ఉన్నాడని చెప్పి ఒకవైపు నుంచి జనసేనను లాక్కున్నాడు, ఇంకోవైపు పోయి బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఏమన్నాడు, మేము బీజేపీకి అపాయింట్మెంటే అడగలేదన్నాడు. నిన్న చూస్తే కిషన్ రెడ్డి గారు వాడు నన్ను అపాయింట్మెంట్ అడిగాడని చెప్పారు. ఈ అబద్ధాలన్నీ ఎందుకు? ఈ జాకీ లేపడం కోసమే. జాకీ సెంట్రల్ వాళ్ళు లేపరు, ఈయన అడుక్కునే వాళ్ళు లేపరు. జాకీ లేపాల్సింది జనం. మీ జాకీని దించేస్తారు జనం. ఈరోజు ప్రతి చోట మీ మీద పోటీదారులంతా గెలిచే క్యాండిడేట్లే. మంగళగిరి ఓడిపోతా ఉన్నాడు, అలాగే హిందూపూర్ ఓడిపోతా ఉన్నాడు, కుప్పం ఓడిపోతా ఉన్నాడు. జనసేన క్యాండిడేట్ ఎక్కడ నిలబడినా పిఠాపురం అక్కడ ఓడిపోతాడు. మీ సినిమా వేరుంటుంది బాబు. 2 months ఉంది, ఇంకా
ప్రతి ఒక్కరు జనం ఆలోచించే టైము రంజాన్ నెల ఇది. ప్రతి ఒక్కరు ఫ్రీగా ఉంటారు, ప్రేయర్లో ఉంటారు, ప్రతి ఒక్కరు ప్రార్థిస్తాం, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాం, ఒక ప్రకృతి కూడా సహకరించేలాగా ప్రార్థిస్తాం. ఎంపీ క్యాండిడేట్కి సంబంధించి ఇంకా వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ముస్లిం కేటాయించిందని అనుకుంటారా? అసలు ఏం చెప్తారు ముస్లింకి సంబంధించి ఎంపీ స్థానం కేటాయించి? ముస్లిమ్స్ని కేటాయించలేదనేది బాధ నాకు ఉంది. వైసీపీ పార్టీ కూడా కేటాయించలేదనే బాధ నాకు ఉంది. నేను ఈరోజు కూడా ముస్లిం మైనార్టీస్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, భారత పార్లమెంటులో మన రాష్ట్రం తరఫున ముస్లిం సమాజం కోసం ఒక వ్యక్తినైనా సరే మీరు ఇవ్వాలని మరీ కోరుకుంటా ఉన్నాను. నా రిక్వెస్ట్ అన్నగారు, ముస్లిం సమాజం మీకు గుండెల్లో ఉంచుకొని ఉంది, మీ మీద ఎంతో నమ్మకంతో ఉంది, అందరిలాగా మీరు చేయరు కాబట్టే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఒక సీట్ అయినా ఖచ్చితంగా ఇవ్వాలని, ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే రాజ్యసభలోనైనా ముస్లిం క్యాండిడేట్ని పంపాలని, మా వైపు నుంచి దేశవ్యాప్తంగా మాట్లాడే ఒక ముస్లింని రెఫర్ చేయాలని నా రిక్వెస్ట్. మిథున్ రెడ్డి గారికి మీరు అత్యంత సన్నిహితులు, ఈసారి కూడా ఆయనకి ఎంపీ క్యాండిడేట్ ప్రకటించారు. మెజార్టీ ఎలా ఉండబోతుంది అటు మిథున్ రెడ్డి ఇటు రామచంద్ర రెడ్డి గారి కంటే? సార్ లక్షల్లో మెజార్టీ ఉంటుంది సార్. కాన్స్టిట్యూషన్సీకి వాళ్ళు రాకపోయినా కార్యకర్తలు అలాగే వాళ్ళ కోసం కష్టపడి పనిచేసుకుంటారు. కానీ 24 గంటల జనంలో ఉండే వ్యక్తులు ఈరోజు ఎంత వర్క్ చేస్తూ ఉన్నారంటే నరాన వైసీపీ అలాగే మెల్ట్ అయిపోయింది, ప్రాణం పెట్టేస్తారు సార్. గెలుపు గుర్రాలు అవే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.